ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఐ వుడ్ లైక్ టు విష్ ఆల్ ద మదర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ దట్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. మాతృలందరికీ కూడా మాతృదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మనం అందరము ఈ లైవ్ ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుడు మనకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి మనం దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహాపరిశుద్ధుడైన యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన వారం నుండి ఈ వారం వరకు నీ రెక్కల చాటును భద్రపరిచారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొక ఆదివారపు దినాన్ని ప్రభా మమ్మల్ని చూడటానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఈ విధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా నేను స్తుతించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నన్ను కనపరచడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా మేము ఆశపడుతున్నాం తండ్రి, మేము ఆహ్వానిస్తున్నాం నాయన. మా మధ్యలోనికి వచ్చి మీరు నడిపించండి. మా పాటల ద్వారా మీరు మహిమ పొందండి, మా వాయిద్యాల ద్వారా మీరు మహిమ పొందండి. మేము చేసే స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దినాన్ని మా జీవితానికి అవసరమైనటువంటి మాటలను ప్రభా మీరు మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ లైవ్ వీక్షిస్తూ ఎవరైతే మాతో పాటు ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నారో వారి జీవితాల్లో ప్రభా నీ యొక్క ఆత్మ చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కేవలము నీ నామ మహిమ ఘనత ప్రభా మహిమ కొరకే మేము చేస్తుండగా ఈ మొదటి ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన వరకు తండ్రి మీరు అధ్యక్షత వహించి మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలను పొందుకొనమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ మధ్యలోనికి వచ్చి మీతో పాటు కలిసి ఆరాధన చేయడానికి దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మొదటిగా స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు అని పాట పాడుకుందాం. మీరు ఒకవేళ ఈ లైవ్ ను వీక్షిస్తున్నట్లయితే మాతో పాటు జాయిన్ అవ్వండి, పాటలు పాడండి, దేవుని నామాన్ని మహిమపరుద్దాం అందరం కలిసి. ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ. ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్తము, యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్తము,
సిలువ మరణముందే మార్గము తెరచెను. యేసయ్య రక్షణ, యేసయ్య రక్షణ, యేసయ్య నిరీక్షణ, యేసయ్య రక్షణ, యేసయ్య నిరీక్షణ. యేసయ్య 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 యేసయ్య. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్య 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 యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాటను పాడుకొని మనం దేవుని నామమును మహిమపరుద్దాం. పాత పాట మనందరికి వచ్చినటువంటి పాట. నడిపించున్నావా నడిసంద్రమున దేవా, నా జీవన మార్గమున నా జన్మ తరింప అని పాట పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు కలిసి ఈ పాటలో జాయిన్ అవ్వాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నడి సంగమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా, నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతులకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావను కాలింపు, సేవ చేకొనుము. నడిపించునావా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, ఆధారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా, రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లె నా పడవా. నడిపించునావా, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, ఆమును ప్రేమించుచునే అలసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక నాడినా వలదు. నడిపించునావా, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని.
సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేయు. నడిపించు నా నావా నవమున దేవా నవ జీవన మార్గమున నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున జన్మ తరింపా నడిపించు నా నావా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట, హిందీ పాట పాడుకుందాం మనము. తుమ్సా కోయి నై అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపడదాం. మన దేవుడు అన్ని భాషలను ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. We should praise God by singing in all languages. కాబట్టి మనమందరం కూడా తుమ్సా కోయి నై అని హిందీ పాటను పాడుకుంటూ, ఒకవేళ ఈ పాట రానట్లయితే రెండోసారి మేము రిపీట్ చేసినప్పుడు మాతో పాటు రిపీట్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మాతో కలిసి పాడండి. తుమ్సా కోయి తుమ్సా మరొకసారి యేసు మసీహ్, యేసు మసీహ్ ఓ మహిమా तेरी गाए आसमान गाए ज़मीन. सा कोई नहीं तुमसा कहीं नहीं. अब है पूरा यकीन तुमसा कोई नहीं. सा कोई अंधेरों में तू रोशनी
దేవుని నామానికి ఎంతో మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా మనము కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. లైవ్ చేస్తున్నటువంటి ప్రేమతో దేవుని బిడ్డలారా, ఐ వెల్కమ్ యూ టు జాయిన్ విత్ us ఇన్ దిస్ వర్షిప్. మనం అందరము కూడా విత్ ప్రేయర్ఫుల్ హార్ట్, ఒక ప్రార్థన మనసు కలిగి తల్లుని కళ్ళు మూసుకొని, రాజా నీ భవనములో రేయి పౌలు వేచి ఉందును, నిన్ను స్తుతించి ఆరాధించునని పాడుకుందాం. ఆరాధన చేసుకుందాం ఈ పాటను పాడుకుంటూ. మన దేవుడు అత్యున్నతమైనటువంటి దేవుడు. మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. ఇలాంటి లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రతి గృహాన్ని మందిరంగా మార్చినటువంటి ఏకైక దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హీ కెన్ యూజ్ ఎనీథింగ్. ఈరోజు ఈ సోషల్ మీడియాను కూడా యూజ్ చేయగలుగుతున్నాడు దేవుడు. అందరూ బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మనం అందరం కూడా విత్ ప్రేయర్ఫుల్ హార్ట్ లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్. రాజా నీ భవనములో రేయి పౌలు వేచి ఉందును అని పాట పాడుకుంటూ మనం ఆరాధనలోకి నడిపించబడదాం. ప్రైజ్ గాడ్. రాజా నీ భవనములో రేయి పౌలు వేచి ఉందును, యేసు రాజా నీ భవనములో రేయి పౌలు వేచి ఉందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. All say together. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. అందరూ ఆరాధన చెప్తాం. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో రేయి పౌలు వేచి ఉందును, యేసు రాజా నీ భవనములో రేయి పౌలు వేచి ఉందును, నా బలమా నా బలమా నా కోట, ఆరాధన నీకే
వేచి ఉందును. యేసు రాజాని భవనములో వేయింపవలు వేచి ఉందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. Someone singing high. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధన నీకే. Sing together ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో వేయింపవలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో వేయింపవలు వేచి ఉందును. పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు యెహోవా ఏకాదశు ఆరాధన నీకే. Singing high. పరిశుద్ధపరచు యెహోవా ఏకాదశు ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. together ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో వేయింపవలు వేచి ఉందును. క్రీస్తునివ్వు యేసు రాజాని భవనములో వేయింపవలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. మా చింతలు మరచి నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు నాయన, నీకే ఆరాధన చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నువ్వు మమ్మల్ని పరిశుద్ధపరిచే ఏకైక దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు రూపించు దైవము యెహోవా హోసేను తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నువ్వు సర్వాంతర్యామి తండ్రి, నువ్వు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్.
for being with us. Hallelujah, hallelujah. Lord, we worship you, we praise you, we adore thy name, O Lord. నిన్ను మేము ప్రేమిస్తున్నాం తండ్రి, నిన్ను సేవించడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిన్ను పూజించడానికి ప్రభు మేము ఇష్టపడుతున్నాం నాయన. We like to praise you, Lord. We like to adore your name, O Lord. We like to, oh Lord, glorify your name. Hallelujah, hallelujah. Lord, we seek thy mercy and grace in our lives, Lord. Thank you, Jesus. Thank you, Lord. At this moment we would like to praise you by singing నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును. Hallelujah, hallelujah. తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి నీ సన్నిధిలో మోకరించి నిన్ను ఆరాధించువా. కానీ నాకు మాకు అయా ఈ లైవ్ లో వీక్షిస్తూ ప్రభు ఎవరైతే ఆరాధిస్తున్నారో వారందరికీ మీరు కలుగు చేస్తారు. Lord, thank you, Jesus. Thank you, Jesus. Lord, we praise you. Lord, we experience thy Holy Spirit in our midst. Thank you, Jesus. నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును అని మనమందరం కూడా ఈ కోరస్ నాతో పాటు కలిసి పాడినట్లయితే మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Lord, we come to thy sanctuary. నీ సన్నిధిలోనికి మేము వస్తున్నాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం నాయన. We are experiencing thy spirit in our midst. Thank you, Jesus, for being with us. Thank you, Lord. You are the worthy of all our praises. Thank you, Jesus. Hallelujah.
సాగేదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా. నిన్నే ప్రేమించను, నిన్నే ప్రార్థించదు, నిన్నే ప్రార్థింతును. నిన్నే ప్రార్థింతును యేసు, నిన్నే ప్రార్థింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నీవేను తీరుగా. Yes, Lord. తండ్రి, we come to thy feet. We serving you, we praise you, Lord. తండ్రి, నీ నామాన్ని మేము ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి, నువ్వు పూజింపదగినటువంటి ఏకైక దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. నువ్వు నా రక్షణకర్త, యువర్ గాడ్, యువర్ ఏబుల్ ఓ లార్డ్. థాంక్ యూ జీసస్. నువ్వు సమర్థుడవు తండ్రి, అన్ని విషయాల్లో నువ్వు సమర్థ్యం కలిగినటువంటి దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు. Praise God. Hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, hallelujah. Lord, we praise you, Lord. Thank you Jesus, hallelujah. Lord, we come to thy sanctuary seeking thy grace and mercy in our lives, O Lord. Thank you Jesus, hallelujah. There is none like you in this world who love us. ప్రభా, నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి ఈ లోకంలో మమ్మల్ని ప్రేమించేవారు. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవే ఏకైక దేవుడు తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడవు నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. తుమ్సా कोई नहीं. Sing with me with prayerful heart. तुमसा कहीं नहीं. Yes, Lord, you want to अब है पूरा यकीन. तुमसा कोई नहीं. Join with me మరొకసారి. तुमसा నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. తుమ్సా కहीं नहीं. Yes, Lord, अब है पूरा यकीन. तुमसा कोई नहीं. Sing together, यीशु मसीह, यीशु मसीह. Oh my
रास्ता भी है, तू है जहाँ न कुछ कमी है, तेरा ही नाम जिंदगी। हालेलुया, 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 हालेलुया। यीशु मसीह, यीशु मसीह, ओ महिमा तेरी गाए आसमान, गाए जमीन, तुमसा कोई तुमसा कहीं नहीं। यस लॉर्ड, अब है पूरा यकीन, तुमसा कोई नहीं, तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं। अब है पूरा यकीन, तुमसा कोई नहीं। Father Lord, we thank you. తండ్రి, ఈ సన్నిధిలో ప్రభువా, నీ సన్నిధిలో మహిమపరుస్తున్నాం నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి ఈ లోకంలో, మీకు స్తోత్రాలు. నిన్ను పోలిన వారు ఎవరు లేరు నాయన, మీకు స్తోత్రాలు. మమ్మల్ని అంతగా ప్రేమించేటువంటి ఏకైక దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్నపాటి ఆరాధన నీ పాదాల చెంతను మేము పెడుతున్నాం నాయన. మీరు మా ద్వారా మా మహిమ ఘనతలు ప్రభావం పొందుకున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి, మీకే స్తోత్రాలు. You are worthy of all praises, O Lord. Thank you, Jesus. Your name is adorable. Your name is great, O Lord. Thank you, Jesus. తండ్రి, నీ నామాన్ని మేము మహిమపరుస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం. Thank you, Lord, for being with us thus far. Lord, we ask thy presence even in preaching, O Lord. Thank you, Jesus. తండ్రి, ఇప్పుడు వరకు మాతో మీరు ఉన్నందుకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మా ఆరాధన ద్వారా మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకోమని యేసు నామములో ఇచ్చి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎదిద్యా మినిస్ట్రీస్ తరపున, ఎదిద్యా చర్చెస్ తరపున మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్, మన దేవుడు సమర్థుడు అనే ఒక అంశం మీద ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మన దేవుడు సమర్థుడు. దేనికి సమర్థుడు? ఫర్ వాట్ గాడ్ ఈజ్ ఏబుల్ టుడే ఇన్ అవర్ లైఫ్స్ అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక 5 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హౌ గాడ్ ఈజ్ ఏబుల్ ఇన్ అవర్ లైఫ్, ఏ విధంగా దేవుడు మన జీవితంలో సమర్థుడు అనేటువంటిది, దేవుని యొక్క సమర్థతను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు మరొకసారి ఐ గ్రీట్ ఆల్ ద మదర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఎదిద్యా మినిస్ట్రీస్లో ఉంటున్న తల్లులందరికీ కూడా, మాతృలందరికీ కూడా మాతృదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ ఏ వండర్ఫుల్ అండ్ ఏ గుడ్ మదర్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. దేవుడు, చాలామంది దేవుణ్ణి డిఫరెంట్ జెండర్స్తో ఐడెంటిఫై చేస్తుంటారు. దేవుడు తల్లి అని చెప్పేవారు కొంతమంది, దేవుడు తండ్రి అని చెప్పేవారు కొంతమంది. నేనేమంటానంటే మన దేవుడు తండ్రి మరియు తల్లినై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న ఒక మాతృ ఎలాంటి ప్రేమను చూపిస్తుందో, ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉందో, అంతకు మించిన ప్రేమను
దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. బికాస్ హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మనలను సృష్టించినటువంటి దేవుడు. దేర్ ఈస్ నన్ లైక్ హిమ్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే మనం పాడుకున్నాం తుమ్సా కోహినే అని. కాబట్టి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనకిచ్చిన తల్లి ద్వారా తను చూపించే ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, మీ తల్లులందరికీ కూడా ఏమండి ఈ మదర్స్ డే దినాన శుభాకాంక్షలు తెలియపరచాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా గాడ్ ఈజ్ ఏబుల్ అనే దాని మీద మనం కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. దేవుడు సమర్థుడు అని చెప్పటానికి నేను ఏమాత్రము సందేహించడం లేదు. ఈ ఉదయకాల సమయంలో మనకు ఒక డౌట్ రావచ్చు, ఏ విషయంలో దేవుడు సమర్థతను కలిగి ఉన్నాడు, మన జీవితంలో దేవుడు సమర్థుడని ఏ విధంగా మనకు తెలుస్తుంది, ఎలా మనము నిరూపించుకోగలము, ఎలాగ మనకి ఏం ప్రూఫ్ ఉంది అని ఆలోచన చేస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు. బట్ ఐ వుడ్ లైక్ టు సే దట్ గాడ్ ఈజ్ ఏబుల్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ మెనీ ఏ టైమ్స్, ఇన్ మెనీ సిచ్యువేషన్స్. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సమర్థుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుని సమర్థతను విట్నెస్ చేసేటువంటి ఒక 5 బైబిల్ వర్స్ని మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను. ఒక 5 వాక్యాలను మీకు చూపించి ఇది నేను వాక్యాన్ని ముగిస్తాను. దానియేలు గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క సమర్థత గురించి, దేవుడు సమర్థుడు అని ఒక మాట అక్కడ మనం చూస్తున్నాం. చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలు, దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో ఆ జరిగిన సంఘటనను ఒకసారి మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే, ఆ దృశ్యాన్ని కనుక మనం ఊహించుకున్నట్లయితే, అగ్నిగుండములో వేయబడిన తర్వాత దానియేలు ఒక మాట అంటున్నాడు, దేవుడు రక్షించడానికి సమర్థుడు అనేటువంటి ఒక మాటను ఆయన యూజ్ చేస్తున్నాడు. ఎస్, గాడ్ ఈజ్ ఏబుల్ ఈవెన్ ఇన్ యువర్ డిఫికల్ట్ టైమ్స్. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను రక్షించటానికి సమర్థుడు అనే విషయాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన స్థితిగతులను మనం ఆలోచన చేద్దాం, దానియేలు స్థితిగతులను మనం ఆలోచన చేద్దాం. రెండింటిని పక్కన పెట్టి మనం బ్యాలెన్స్ చేస్తూ చూస్తున్నట్లయితే, దానియేలు జీవితంలో తను భరించినటువంటి ఆ యొక్క టార్చర్ ఫ్రమ్ గవర్నమెంట్, ప్రభుత్వం నుండి ఏదైతే తను ఒక టార్చర్ని అనుభవిస్తున్నాడో, తను ఏం చేయబడ్డాడంటే అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. బట్ స్టిల్ దెన్ హీఈస్ ఏబుల్ టు సే దట్ గాడ్ ఈజ్ ఏబుల్ ఇన్ హిస్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితిని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ కుటుంబం అంతా అప్పులో కూరుకుపోయినప్పటికీ, లేకపోతే మీ కుటుంబంలో లేకపోతే మీకు అనారోగ్యము అనేటువంటి దాంట్లో కూరుకుపోయినప్పటికీ, మీరు అనుకుంటున్నారా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలిగే సమర్థుడని, దేవుడు మిమ్మల్ని రక్షించగలిగే సమర్థుడని మీరు నమ్ముతున్నారా? వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ మే బి, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ మే బి, గాడ్ ఈజ్ ఏబుల్ ఇన్ అవర్ లైఫ్. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దానియేలు కూడా మన జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు దేనికి సమర్థుడు అంటే రక్షించటానికి సమర్థుడు. మొదటి విషయము, మన దేవుడు రక్షించటానికి సమర్థుడు. ఎస్, హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్. హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ డేంజర్స్. హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ టుడే. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నప్పటికీ నీ హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. నమ్ముతున్నావా ఈరోజు నువ్వు ఈ వాక్యాన్ని? ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు, నువ్వు రక్షణ పొందుకుంటావు. ఇదే మాటని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో,
ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఈస్ సమ్వన్ హూ ఈస్ ఆల్వేస్ దేర్ టు సేవ్ అస్. ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కాపాడటానికి నిరంతరము వేచి చూస్తూ ఉన్నాడు. ఆర్ యు రెడీ టు సేవ్ యువర్ సోల్ టుడే? ఈరోజు మీ యొక్క ఆత్మలను రక్షించుకోవాలని మీరు ఆశపడుతున్నారా? అయితే సమర్థము మీ ఆత్మను రక్షించగలిగే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు అగ్నిగుండంలో పడేసినా సరే ఆయన ఏమంటున్నాడంటే, ఈ అగ్నిగుండంలో నుండి నన్ను రక్షించగల దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన సమర్థుడు, ఆయన రక్షించగలడు. దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఎలాంటి సందేహము లేదు. చాలా డేరింగ్గా ఈ మాటను చెప్పగలుగుతున్నాడు. ఏంటంటే, నా దేవుడు రక్షించటానికి సమర్థుడు. ఈరోజు అదే దేవుడు మనం కలిగి ఉన్నాము. అదే దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి కూడా సమర్థుడు. ఎలాంటి పాపంలోనూ ఉన్నప్పటికీ, ఎలాంటి చెడు అలవాట్లకు నువ్వు లోనైనప్పటికీ, ఎలాంటి ఆలోచనలో నువ్వు కృంగిపోతున్నప్పటికీ, ఎలాంటి లోన్లీనెస్లో నువ్వు ఉన్నప్పటికీ, ఎలాంటి రిలేషన్షిప్స్ బ్రేకింగ్లో నువ్వు ఉన్నప్పటికీ, విరిగిపోయిన హృదయంతో నువ్వు ఉన్నప్పటికీ, గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ యూ. దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మొదటి విషయాన్ని మనం చూసాం. మన దేవుడు దేనికి సమర్థుడు? రక్షించటానికి సమర్థుడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఇంకా దేవుడు దేనికి సమర్థుడు? ఫర్ వాట్ గాడ్ ఈజ్ ఏబుల్ ఇన్ అవర్ లైఫ్. యూదా పత్రిక 24వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 24వ వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. We see God is able in our life. యూదా పత్రిక 24వ వచనంలో అంటాడు, దేవుడు కాపాడుటకు సమర్థుడు. ఇందాక మనం చూసాం, దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షణ అనేది ఆత్మకు సంబంధించిన విషయం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని ఆత్మను రక్షించడానికి సమర్థుడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు కాపాడడానికి సమర్థుడు. దేని నుండి కాపాడబడతావు? నువ్వు దేంట్లో కూరుకుపోయి ఉన్నావు? నువ్వు దేని నుండి కాపాడబడాలి అనుకుంటున్నావు? ఈరోజు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను కాపాడడానికి నేను సమర్థున్నానని దేవుడు చెప్తున్నాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ అవర్ సోల్. అంతేకాకుండా గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ అవర్ లైఫ్స్ టు. మన జీవితాలను కాపాడడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, ప్రభా నా జీవితంలో నేను ఇన్ని చేసి అన్ని కోల్పోయాను ప్రభా, ఈరోజు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభా, ఒకవేళ నువ్వు చింతిస్తున్నావా, అయితే దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థుడై ఉన్నాడన్న విషయాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నువ్వు దేవుని వద్దకు రాగలిగితే, ప్రేమటండి దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థుడైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులు మనల్ని కాపాడలేరు. కొన్ని పరిస్థితులను మనల్ని కాపాడతారు, కొన్ని పరిస్థితులను మనల్ని ఎస్కేప్ చేయగలరు, కానీ అన్ని పరిస్థితులను మనల్ని కాపాడలేరు. మనల్ని కట్టుకున్నవాడు మనల్ని కాపాడలేరు. ఏదైనా ప్రమాదం జరిగితే దూరం వెళ్ళిపోతాడు, కానీ మనల్ని కాపాడలేరు. మన పిల్లలు మనల్ని కాపాడలేరు. మనం సంపాదించిన ధనము మనల్ని కాపాడలేదు. మనము అనుభవిస్తున్న సుఖభోగాలు మనల్ని కాపాడలేవు, కానీ మనల్ని కాపాడే దేవుడు ఒకడు ఉన్నాడు. ఫ్రమ్ ఆల్ ద డేంజర్స్ హీ కెన్ సేవ్ అస్. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు విషయాలు మనం చూసాం. దేవుడు ఏ విషయాల్లో సమర్థుడు అంటే, మొదటిది దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. రెండవది దేవుడు మనల్ని కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ నీకు రక్షణ అవసరమై ఉందా, నీ ఆత్మకు రక్షణమై ఉందా, అయితే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఒకవేళ నువ్వు అపాయ పరిస్థితుల్లో ఉన్నావా, ఇఫ్ యు ఆర్ ఇన్ డేంజరస్ జోన్, కమ్ టు జీసస్. నువ్వు దేవుని దగ్గరికి రా. ఒకవేళ నువ్వు అపాయ పరిస్థితులు ఉంటే దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థుడిగా ఉన్నాడు. మూడో విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇంకా దేవుడు ఏ విషయంలో ఆయన సమర్థుడిగా ఉన్నాడో
మనం ఒకసారి చూద్దాం. మూడో విషయాన్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, తాను శోధింపబడిన శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. సహాయము చేయటానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గాడ్ ఈజ్ ఏబుల్ ఫర్ వాట్? హౌ మెనీ థింగ్స్ వీ హ్యావ్ టాక్. ఎన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. మొదటిది దేవుడు రక్షించడానికి సమర్థుడు, సెకండ్ది దేవుడు కాపాడడానికి సమర్థుడు, మూడవది అంటున్నాడు దేవుడు మనకి సహాయము చేయటానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం చేసేవారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. మరి దేవుడు ఎందుకండి అని మనం ఆలోచన చేయొచ్చు. ఈవెన్ అవర్ ఫ్రెండ్స్ కెన్ హెల్ప్ అస్, అవర్ పేరెంట్స్ కెన్ హెల్ప్ అస్. ఏమండి, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరు మనకు సహాయం చేయగలరు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో సహాయం చేయగలరు? ఇఫ్ యు ఆర్ లెస్ ఇన్ మనీ, ఇఫ్ యు ఆర్ పూర్, దే కెన్ హెల్ప్ యూ ఫర్ టెంపరీ, కొంతకాలం వరకు మాత్రమే ఆ సహాయం. కానీ వాక్యం ఏమంటుందంటే అన్ని సమయాల్లో సహాయం చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తాము. ఏమండి, నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాం, ఎందుకంటే ఆయన సమర్థుడని మనకు తెలుసు కాబట్టి. కానీ అది ఆ ప్రాసెస్ ఎలా చేయాలో మనకి స్టార్ట్ చేయాలో మనకు తెలియదు. ఆయన సహాయాన్ని ఎలా అర్థించుకోవాలో మనకు తెలియదు. మనుషులు చెప్తున్న ఆలోచన ద్వారా మనం నడవటానికి ప్రయత్నం చేస్తాం. సమ్వన్ షుడ్ గైడ్ అస్, వి కాల్ దెమ్ యాజ్ మెంటర్. వాళ్ళ ఆలోచన ప్రకారం మనం నడుస్తాం. అప్పుడు మాత్రం మన జీవితంలో ఒక స్టెప్ వేయటానికి ప్రయత్నం చేస్తాం. నేనేమంటున్నానంటే నీకు సహాయము పరలోకము నుండి రావాలి, దేవుని నుండి రావాలి. ఆ సహాయము ఎల్లవేళలా ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. దిస్ హెల్ప్ ఈజ్ ఫర్ ఎవర్ ఫ్రమ్ గాడ్. ఆయన సహాయం చేయడానికి సమర్థుడు. If you are not able to come out from the hell, if you are not able to come out from the sin, if you are not able to come out from the all kind of problems, God is there to help you to come out to overcome all the problems. నువ్వు ఎలాంటి పరిస్థితుల నుండి బయటకు రావాలనుకున్నావు, ఒకవేళ రాలేకపోతున్నావా, అయితే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ఒకవేళ రాగలిగితే, నీ చేతిని కనుక నువ్వు దేవునికి అందించినట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు. అన్ని పరిస్థితుల నుండి ఆయన నీకు సహాయం చేసి విడిపించగల దేవుడు. ఆయన సమర్థుడు, ఆయన రక్షించగలిగిన దేవుడు. ఏమండి, ఆయన కాపాడగలిగే దేవుడు. ఏమండి, ఆయన సహాయం చేయటానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఎట్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎట్ ఎనీ కాస్ట్ హీ కెన్ హెల్ప్ యూ. మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, ఆ రైట్ టైంకి మనుషులు మన దగ్గర ఉండకపోవచ్చు. మన హార్ట్ బ్రేక్ అయినా ఆ రైట్ టైంకి మన చుట్టుపక్కల అందరూ మనల్ని విడిచిపెట్టవచ్చు, మన కుటుంబం మనల్ని విడిచిపెట్టవచ్చు. ఏమని మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టవచ్చు, మనం నమ్మిన వారు మనల్ని మోసం చేసి వెళ్ళిపోవచ్చు. మనం హోప్ పెట్టుకున్న హోప్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోవచ్చు. మనం ఆలోచించిన ఆ ఆలోచన అంతా కూడా తారుమారైపోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్, గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ దట్ హీ కెన్ హెల్ప్ యూ. ఒకవేళ నువ్వు సహాయం లేని పరిస్థితిలో ఉన్నావా, ఒకవేళ దేవుని సహాయాన్ని నువ్వు అర్థించినట్లయితే, దేవుని సహాయం కోసం నువ్వు ఆశపడుతున్నట్లయితే, ఆయన నీకు సహాయం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. God is able to save you, save your soul. God is able to save you from all the dangers. God is able to help you in any kind of situation, in any cost. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 విషయాలను మనం చూసాం. ఏమండి, దేవుడు సమర్థుడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా విట్నెస్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొదటిది, దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. రెండవది, దేవుడు మనల్ని కాపాడడానికి సమర్థుడై ఉన్నాడు. మూడవది, దేవుడు మనకు సహాయం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. నాలుగవది మనం చూసినట్లయితే, ఏమండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో ఆయన సమర్థుడైన ఒక మాటను మనం చూస్తున్నాం. ఏ విషయంలో సమర్థుడు ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఓకే, చాలు. దేవుడు మన పట్ల కృప చూపించటానికి సమర్థుడు అనే విషయాన్ని ఈ వచనం చాలా క్లియర్ గా చెప్తోంది. మన విషయంలో ఆయన కృప చూపించటానికి సమర్థుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. గ్రేస్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ దట్ ఈస్ ఫ్రీ విత్ నో కాస్ట్. దేవుని కృప ఏమండి ఉచితంగా మనకి ఇవ్వబడింది. ఎలాంటి కాస్ట్ను మనం పే చేయలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఏమంటున్నాడంటే ఆయన నీ విషయంలో కృప చూపించడానికి సమర్థుడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసిన పాపం ద్వారా నేను దేవునికి దూరం అయిపోయాను అనుకుంటున్నావేమో. లేకపోతే నీ మనసులో నువ్వు అనుకోవచ్చు, చాలా రోజులు నేను ప్రార్థన చేయట్లేదు కదా, చాలా రోజులు నేను బైబిల్ చదువుకోవట్లేదు కదా, లేకపోతే చాలా రోజులు నేను చర్చికి వెళ్ళటం లేదు కదా ఈ లాక్డౌన్ సందర్భం వల్ల, నేను అలా మెల్లిగా దేవునికి దూరం అయిపోయానేమో, ఇంకా ఆయనకి దగ్గరికి వెళ్ళలేకపోతున్నానేమో, వెళ్ళలేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. లేకపోతే నీ ఆర్థిక పరిస్థితుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, అయ్యో నేను ఇన్ని అప్పులు అయిపోయాను, ఈ అప్పులు నేను తీర్చలేకపోతానేమో, నా కుటుంబంలో అనారోగ్యంలో అందరూ అనారోగ్యంలో ఉంటున్నారు, ఆరోగ్యం కాలేరేమో, నా కుటుంబం నుండి ఈ బాధలు పోవేమో, నా కుటుంబం నుండి ఈ సమస్యలు పోవేమో, నా పర్సనల్ జీవితం నుండి ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే నీ విషయంలో కృప చూపించడానికి ఆయన సామర్థ్యము కలిగి ఉన్నాడు. ఈజ్ ఏబుల్ టు షో హిస్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ విషయంలో కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను ప్రతి పరిస్థితి నుండి నేను బయటికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు పడిపోయిన ఆ పరిస్థితి నుండి ఆయన నీ చేయి పట్టుకొని లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యు కమ్ టు గాడ్, ఒకవేళ నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, దేవుడు సమర్థుడు అన్న విషయాన్ని నువ్వు గుర్తెరిగినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, డెఫినెట్లీ గాడ్ కెన్ హెల్ప్ యూ అండ్ గాడ్ విల్ షో గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. ఆయన కృప చూపించటంలో సమర్థుడు. ఆయన నేను ఏం అడగటం లేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. నువ్వు సంపాదించిన ఆస్తిని ఆయన అడగటం లేదు, లేకపోతే నీ కుటుంబంలో ఉండే సంథింగ్. ఈజ్ నాట్ ఆస్కింగ్ సంథింగ్, ఈజ్ ఆస్కింగ్ దట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఏ విషయంలో అయితే పడిపోయి బాధపడుతున్నావో ఆ విషయం నుండి బయటకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక నమ్ముతావా నువ్వు దేవుడు సమర్థుడని? ఇంకా ఇంకొక విట్నెస్ నేను చూపించాలి అనుకుంటున్నాను. చివరిగా మనం చూద్దాం. మొదటగా మనం చూసాం దేవుడు రక్షించడానికి సమర్థుడు, రెండవదిగా దేవుడు కాపాడడానికి సమర్థుడు, మూడవదిగా దేవుడు సహాయం చేయడానికి సమర్థుడు, అండ్ నాలుగవదిగా దేవుడు మన విషయంలో తన కృప చూపించడానికి సమర్థుడు. ఐదవదిగా చివరి వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుండి 21 వచనాలు మనం చూద్దాం. చివరిగా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ సామర్థ్యము గల దేవుడు, శక్తి గల దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవుట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్. మనం అడిగేది కొంత మాత్రమే. మనం అడుగుతాం, ప్రభా నన్ను సేవ్ చేయి ప్రభా అని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను రక్షించు ప్రభా అని అడుగుతాం. నన్ను కాపాడు ప్రభా అని అడుగుతాం. నీ సహాయం నాకు దయచేయి ప్రభా అని అడుగుతాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటే, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులను చేయగల సమర్థుడు మన దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డలారా, మనం అడుగు వాటికంటే, మనం ఊహించు వాటికంటే ఆయన అత్యధికంగా చేయగల దేవుడు. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఆయన ఆలోచనకి మన ఆలోచనకి అసలు పొంతనే లేదు. మనం ఈ లోకపరంగా మాత్రమే ఆలోచిస్తాం. మనం ఈ లోకపరంగా ఆలోచించి మనం ధనాన్ని ఆశపడతాం, లేకపోతే ఇంకో విషయాన్ని మనం ఆశపడతాం, ఇంకో విషయాన్ని మనం అడుగుతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ గాడ్ ఈజ్ ఏబుల్ టు గివ్ యూ. దేవుని నామానికి మనం కలుగును గాక. నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఆయన నీకు అత్యధికమైన మేలును చేయాలనుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. బట్ మనం మాత్రం ఒక లిమిటెడ్ ఏరియాలో ఉండిపోయాం. 4 వైపుల గోడను కట్టుకొని ఉండిపోయాం. మన ఆలోచనను బయట విస్తరింపజేసుకోలేకపోతున్నాం. ఏమంటున్నామంటే మన దేవుడు ఇక్కడి దాకే. డోంట్ లిమిట్ ద గాడ్. దేవుడికి ఎప్పుడు కూడా సరిహద్దులు వేయొద్దు. నా ఆలోచన అంతే కదా, దేవుడు నన్ను ఈ విధంగానే ఉంచుతాడని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. అయ్యో నా కుటుంబ పరిస్థితులు ఇలా కదా, లేకపోతే నేను చదువుకున్నది ఇంతే కదా, నేను చేసే ఉద్యోగంతో నేను ఈ మాత్రమే కదా అని నువ్వు అనుకోవద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద గాడ్. దేవుడు ఏమంటున్నాడంటే బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఐఎమ్ ఏబుల్ టు డూ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలుతో నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు హీఈస్ ఏబుల్. గాడ్ ఈజ్ ఏబుల్. మరొకసారి నేను కోట్ చేస్తున్నాను, గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు సమర్థుడు. ఏ విషయాల్లో సమర్థుడు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిది, ఆయన రక్షించడానికి సమర్థుడు, ఆయన మనల్ని కాపాడడానికి సమర్థుడు, ఆయన మనకి సహాయం చేయడానికి సమర్థుడు. అంతేకాకుండా ఆయన
మన విషయంలో తన కృప చూపటానికి సమర్థుడు. అంతేకాకుండా మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులతో మనం నింపగల దేవుడు సమర్థుడు. దేవుడు మహిమ కలుగును గాక. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఇలాంటి సమర్థత కలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మనము కేవలం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. దేర్ ఇస్ నన్ లైక్ హిమ్. ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. ఆయన వంటి సమర్థత కలిగిన వాడు లేడు ఈ లోకంలో. మనము పూజించేటువంటి దేవుడు, మనము ఆరాధించేటువంటి దేవుడు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం రక్షించగలిగినటువంటి దేవుడు, మనం ఎలాంటి అపాయంలో ఉన్నా ఏమన్నా మనల్ని కాపాడగలిగేటువంటి సమర్థుడు, ఏమన్నా మనకి ఎలాంటి సహాయము అవసరమే ఉన్నా ఆయన సహాయం చేసేటువంటి సమర్థుడు. అంతేకాకుండా ఆయన తన కృప మన పట్ల ఉంచినటువంటి ఏకైక దేవుడు. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ who loves us this much. There is only one God who is able to do all those things in our life. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే ఈ కార్యాలన్నింటినీ జరించగల సమర్థుడు మన జీవితంలో. ఒకవేళ అతని దగ్గరికి మనం చేరుకున్నట్లయితే, ఇటువంటి సమర్థత కలిగినటువంటి దేవుని దగ్గరకు మనం వెళ్ళినట్లయితే, డెఫినెట్లీ as God said in Ephesians chapter 3 verses 20 to 21, he is able beyond your expectation. He is able to do beyond your expectation, beyond your limits. ఒకవేళ నువ్వు కంచి వేసుకొని ఉన్నావేమో, నేను ఇంతే, దీనికి మించి నేను చేయలేను, దీనికి మించి నేను ఆలోచించలేను, దీనికి మించి నేను సంపాదించలేను, దీనికి మించి నేను సేవ చేయలేను అనుకుంటున్నావేమో, లేకపోతే దీనికి మించి నేను దేవునికి దగ్గరగా వెళ్ళలేను అనుకుంటున్నావేమో. నో, God is able to help you in all kind of situations. God is able to help you, and God is able to do beyond your expectation, beyond your limits. అందుకే ఆయన ఆలోచనలు ఊహకు అందనిటువంటి ఆలోచనలు దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని బిడ్డలారా, నేను మరొకసారి మీకు ఎంకరేజ్ చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ విత్ దిస్ వర్డ్ దట్ గాడ్ ఈజ్ ఏబుల్. గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు సమర్థుడు. ఒకవేళ అలాంటి ఏబుల్ కలిగిన గాడ్ని కనుక నువ్వు యూజ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ ఏబుల్ కలిగిన గాడ్ని కనుక, సమర్థత కలిగిన దేవుని కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, యు ఆర్ నాట్ అనేబుల్, యు ఆర్ ఏ ఏబుల్ పర్సన్. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వీఆర్ నో మోర్ అనేబుల్ పీపుల్. మనము చేయలేము అనేటువంటిది ఏమీ లేదు. దేవుని నామంలో ఏమైనా చేయగలం. ఎందుకంటే మన దేవుడు అలాంటి సమర్థతను కలిగి ఉన్నాడు. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా, లైవ్ చూస్తూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా, ముఖ్యంగా యదిద్య సంఘస్థులు అందరూ కూడా గాడ్ ఈజ్ ఏబుల్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఏమండి అలాంటి ఏబుల్ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఎంతగానో మనము ఒక ధన్యతగా భావిస్తూ ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మనం అందరూ కూడా తల్లు వంచి ఒకసారి విన్న వాక్యాన్ని దేవుని బిడ్డలారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి. ఐ వుడ్ లైక్ టు remind you that God is able in your life, in any kind of situation, in any cost. He is there for you. ఈరోజు నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయావు అనుకుంటున్నావేమో, కాదు, దేవుడు నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు కూరుకుపోయాను అనుకుంటున్నావేమో, నీ దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఇంతే, నా లిమిట్స్ ఇంతే, నేను దీనికి మించి ఏం చేయలేను, నేను దేవుని దగ్గరకు వెళ్ళలేనని ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, గాడ్ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ యూ. ప్రేమిటండి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్నా నీవు పాపంలో ఉన్నట్లయితే, నువ్వు అనుకుంటావేమో ప్రభా నేను పాపంలో ఉన్నాను, నాకు సహాయం చేయ ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని ఒక్క మాట నువ్వు నోరు తెచ్చి ప్రార్థన చేసినట్లయితే, డెఫినెట్లీ ఈజ్ ఏబుల్ టు సేవ్ యువర్ సోల్. He's able to save your life from all kind of dangers. He's able to help you. He's able to show His grace in your life. నీ పట్ల దేవుని కృపను చూపించడానికి ఆయన ఆశపడుతున్నాడు. అందుకే మనం ఇందాక పాడుకున్నాము, తుమ్సా కోయినాయి. అవును ప్రభా, నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా, నీలా సామర్థ్యం కలిగిన వారు ఎవరు లేరు, నీకు సాటి ఎవరు లేరు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. Once again, let's all sing together this chorus and we'll pray and we'll wind up this worship service. మనమందరం కూడా మరొకసారి దేవుని యొక్క సామర్థ్యతను జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఏబుల్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు నీ పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలో పెడుతూ, నీ స్థితిగతులన్నీ దేవుని సన్నిధిలో పెడుతూ, నిన్ను నువ్వు దేవుని దగ్గరికి తీసుకొచ్చి
ఒకవేళ మోకరించి నువ్వు ఒక మాట అడిగినట్లయితే ప్రభా నువ్వు సమర్థం కలిగినటువంటి దేవుడవు కదా అయా, నేను ఊహించు వాటికంటే అడుగు వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా చేయగల ఏకైక దేవుడవు కదా, నేను నీ సహాయాన్ని కోరుకుంటానన్న ఒక్క మాట కనుక నువ్వు దేవునితో మాట్లాడినట్లయితే ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు అత్యధికమైన మేలు చేస్తాడు. లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్ దిస్ కోరస్ అండ్ విల్ వైండ్ అప్ దిస్ వర్షిప్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. తుమ్సా కోయి नहीं स्लो तुमसा कहीं नहीं अब है पूरा यकीन तुमसा कोई नहीं. మనమందరం కూడా చెప్తాం నీలాంటి వారు ఎవరు లేరు ప్రభా. అవును తండ్రి, నీకు సాటి ఎవరు లేరు ప్రభా. నీలా సామర్థ్యము కలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. You are the only God who can save us. నువ్వు ఏకైక దేవుడు, మమ్మల్ని రక్షించగలిగినటువంటి దేవుడు అని చెప్తాం. తండ్రి, నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను. నన్ను నేను నీ సన్నిధిలో ప్రభా అయ్యా, నా ప్రవర్తన అందరినీ నీ సన్నిధిలో కూడిన తండ్రి నీకు స్తోత్రాలు. యేసు మసీహ్, యేసులో యేసు మసీహ్. Lord, we praise you, God, for what you are in our lives. నా జీవితంలో నువ్వు ఏమై ఉన్నావు, నేను దాన్ని బట్టి నేను నిన్ను మహిమపరుస్తున్నాను. ఈరోజు నువ్వు నన్ను ఏ పరిస్థితిలో నిలబెట్టావో నేను దాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాను. నన్ను నేను కలిగి ఉన్న ప్రతి దాన్ని బట్టి నేను నిన్ను మహిమపరుస్తున్నాను. అవుతండి, నువ్వు ఏకైక దేవుడు అవుతాను. నీకు స్తోత్రాలు. ఇన్ని విషయాలు నా జీవితంలో జరగటానికి అయ్యా, ఈ విధంగా నేను నా జీవితంలో స్థిరపడటానికి అయ్యా నువ్వు ఏకైక కారణం. కేవలం నీ సామర్థ్యత ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. మేము పాడిన ప్రతి పాట ద్వారా మీరు మహిమ పొందారు. మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, నీ వాక్యము మా జీవితాల్లో కార్యం చేస్తున్న రీతిని పడుతుంది. నీ వాక్యము మాతో మాట్లాడిన రీతిని పడుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు రిమైండెడ్ us that you are able in our life. నువ్వు సమర్థుడవు అనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, మాది అసమర్థత కలిగినటువంటి జీవితం తండ్రి, సాధ్యము కానిటువంటి జీవితము నాయన. మా ఆలోచనలు ప్రభా ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు, ఒక లిమిటెడ్ కలిగినటువంటి ఆలోచనలు తండ్రి. బట్ తండ్రి, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా అయ్యా మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు నీవు ఏకైక దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ప్రభా అయ్యా నీ కార్యాన్ని జరిగించండి. నీ సమర్థతను వారు విట్నెస్ చేయగలగటానికి, నీ సమర్థతను వారు సాక్ష్యంగా చెప్పుకోగలగటానికి అటువంటి కార్యాలను మీరు జరిగించండి. నీకు స్తోత్రాలు తండ్రి. మీకోసం అయ్యా నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కొన్ని విషయాలు నీ సన్నిధిలో పెట్టవలసిన ఉంటుంది కదా. Lord, we pray for the Vizag city of God. తండ్రి, విశాఖపట్నం ప్రాంతాన్ని గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే గ్యాస్ లీక్ అయ్యి అనేక మంది ప్రజలు తండ్రి తమ ప్రాణాలను కోల్పోతున్నారు అయ్యా, అనేక మంది ప్రభా హాస్పిటలైజ్డ్ అవుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. విశాఖపట్నం ప్రాంతాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా, నిశ్చితమైతే ప్రభా పరిస్థితులు అన్నిటినీ ప్రభా టేక్ దెమ్ అండర్ యువర్ కంట్రోల్. ప్రతి దాన్ని ప్రభా అయ్యా ప్రభా ప్రతి పరిస్థితిని మీరు నిమ్మలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే హాస్పిటలైజ్డ్ ఉన్నారో తండ్రి ప్రభా వారందరినీ తాకి యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. సిటీ అంతటిని ప్రభా నాయన అయ్యా నీ యొక్క కాపుదల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ ప్రాణము నష్టపోకుండా తండ్రి మీరు సహాయం చేయండి. కరోనా వ్యాధిని గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రపంచం అంతా ప్రభా కరోనా వ్యాధి చేత బాధపడుతుండగా ప్రభా కరోనా వ్యాధి విస్తరిస్తూ ఉంటుండగా తండ్రి అయా నీ చిత్తాన్ని ప్రభా అయా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం, గోజాడుతున్నాం తండ్రి. అయా నిశ్చితమైతే అయా రానున్న దినాల్లో ఈ కరోనా నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు రక్షించడానికి సమర్థుడు అవు తండ్రి. మీకు స్తోత్రాలు.
You save this world from this corona disease. Take out all the disease that is in this world, oh Lord. Thank you, Jesus. అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు తండ్రి. వారిని రక్షించగలిగే ఏకైక సమర్థులు తండ్రి. నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కరోనా నుండి మమ్మల్ని రక్షించండి, మా ప్రాంతాలను రక్షించండి, క్షేమాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ రాకడ ప్రభా, నీ రాకడ కోసం సిద్ధపాటును కలిగి ఉండటానికి మా అందరినీ కూడా ప్రభా నేను రెడీ అవటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆర్థిక పరిస్థితిని ప్రభా మీరు సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఎవరెవరైతే ప్రభా ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రభా ఆకలితో అలమటిస్తున్నారు తండ్రి, Lord, you help them all. You are able to help all the people as you said, oh Lord. Thank you, Jesus. తండ్రి ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నీకు సహాయాన్ని దయచేయండి ప్రభా. నువ్వు సమర్థునన్న విషయాన్ని వారి జీవితంలో వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. లాక్డౌన్ లో పనిచేస్తున్నటువంటి ప్రభా ప్రతి డిపార్ట్మెంట్ మీ చేతిలో సమర్పిస్తున్నాను. వారందరూ కూడా ప్రభా కష్టపడి పనిచేస్తుండగా వారిని మీరు ఆశీర్వదించండి, వారికి కూడా క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. రానున్న రోజుల్లో ప్రభా నీ చిత్తమైతే మేమందరము మందిరములో నిన్ను స్తుతించడానికి నీ కృపను దయచేయండి. నిజమే తండ్రి, నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నువ్వు దేన్నైనా ప్రభా యూజ్ చేయగల సమర్థుడు తండ్రి. మీకు స్తోత్రాలు. అలనాడు ప్రభా గాడిదను కూడా ప్రభా నువ్వు యూజ్ చేసుకున్నావు తండ్రి. ఈరోజు సోషల్ మీడియాలో ప్రభా ప్రతి యాప్ను మీరు యూజ్ చేసుకుంటున్నారు, ప్రతి గృహాన్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు, ప్రతి టాలెంటెడ్ పర్సన్స్ మీరు యూజ్ చేసుకుంటున్నారు. మీకు స్తోత్రాలు. మీరు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి మేమందరం ఈ విధంగా కలిసి నీ నామను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి. ప్రార్థన కోరిన వారందరి గురించి పేరును మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో ప్రభా నైనా కావాల్సిన ప్రతి ఈవిని మీరు దయచేయండి. ప్రొటెక్ట్ దెమ్ ఆల్, సేవ్ దెమ్ ఆల్, give them your saving in their life, Lord. Thank you, Jesus. వారిని మీరు రక్షించండి, వారిని మీరు కాపాడండి, వారిని ప్రభానైనా మీరు ప్రొటెక్ట్ చేసి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా లైవ్ లో నేను ఆరాధించడానికి సహకరించిన ప్రతి బిడ్డను నాయన నాడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీరు తాకండి ప్రభా. ప్రభు వారికి మంచి ఆరోగ్యము క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు నిండైన ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియోను వీక్షిస్తూ మాతో పాటు కలిసి నేను ఆరాధన చేశారు, నేను స్తుతించారు, నీ నామను మహిమపరిచారు తండ్రి. ఎవరైతే నీ వాక్యాన్ని విని వారి హృదయాల్లో ప్రభా పదిలపరచుకుని ప్రభా నువ్వు సమర్థుడవని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, వారందరినీ కూడా ప్రభా నిండైన ఆశీర్వాదంతో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఈ విధంగా కలిసి నేను స్తుతించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మేము చేసిన ప్రతి ప్రార్థన ద్వారా మీరు భయం పొందారు. మేము చేసిన ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరిందని నమ్మచ్చు. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధన ద్వారా ఒకవేళ మీరు కూడా మాతో పాటు కలిసి ఆరాధించినట్లయితే, ఒకవేళ ఆశీర్వదింపబడినట్లయితే మరి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. తద్వారా వాళ్ళు కూడా ఈ ఆరాధన ద్వారా, ఈ వాక్యం ద్వారా వారి జీవితాల్లో దేవుని యొక్క మేలును వారు పొందుకుంటారు. మీ అందరు కూడా ప్రభునామంలో మరొకసారి వందనాలు. స్టే సేఫ్ అండ్ స్టే ఎట్ హోమ్.